హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరికీ ముందుగా శ్రావణ మాసం 5వ శుక్రవారం శుభాకాంక్షలండి. ఈరోజు ఆఖరి శుక్రవారం కాబట్టి నేను ఈరోజు మన వీడియో వచ్చేసి అమ్మవారికి నైవేద్యంగా అటుకులతో పాయసం అయితే చేస్తున్నానండి. సింపుల్గా అటుకుల పాయసం ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చక్కగా చేసుకొని పెట్టుకోవచ్చు. అమ్మవారికి ప్రసాదంగా నివేదన ఇవ్వచ్చు. పిల్లలకు కూడా ఇది చాలా హెల్దీ అండి అటుకులు అనేది. దీనికోసం జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు, అటుకులు ఇవి వేయించుకోవడానికి నెయ్యి, ఇలాచీ పౌడరు, పంచదార. నేను ఎక్కువ స్వీట్స్ అయితే బెల్లంతోనే చేస్తా కానీ ఈరోజు మాత్రం పంచదారతో చేస్తున్నానండి. తర్వాత ఒక కప్పు అటుకులు, ఒక పావు లీటర్ పాలు, ఇవండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఓకే, లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? తప్పకుండా నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇంక మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఇప్పుడు ఫస్ట్ మనం కళాయి పెట్టుకొని జీడిపప్పు, కిస్మిస్ వేయించుకున్న తర్వాత అప్పుడు మనం అటుకులు అయితే వేయించుకోవాలి. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని నెయ్యి అయితే వేసుకుంటున్నానండి. నెయ్యి అయితే వేడెక్కింది ఫ్రెండ్స్. ఇందులో ఫస్ట్ జీడిపప్పు వేసుకుందాం. జీడిపప్పు, బాదం పప్పు వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ వేసేసుకుందాం. కిస్మిస్ వేసిన తర్వాత ఎంతో టైం పట్టదండి. ఇప్పుడు ఇవైతే వేగిపోయాయి. వీటిని తీసేసుకొని కొంచెం కొద్దిగా నెయ్యి వేసుకొని దీంట్లో మన అటుకులు అయితే వేసుకుందామండి. వీటికి కొంచెం మందంగా ఉండే అటుకులు తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మామూలు అటుకుల కన్నా కూడా, సన్న అటుకుల కన్నా. ఆల్రెడీ అటుకులు కొంచెం పెలుసుగానే ఉంటాయి కానీ టేస్ట్ కోసం మాత్రమే మనం వేపుకునేది. ఇవి కొద్దిగా కొంచెం హీట్ వస్తే వేగిపోయినట్టేనండి. ఇవి చూసారా, పొడి పొడి ఆడిపోతున్నాయి. ఇప్పుడు వీటిని దించి పక్కన బాగబెట్టుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, మనకు పాలు అయితే పొంగుతున్నాయండి. చూస్తున్నారు కదా, మనకి పాలు మాత్రం పొంగొచ్చేస్తున్నాయి. ఇప్పుడు పొంగే టైంలో మనం ఈ అటుకులు అయితే ఇందులో వేసేసుకుందాము. స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకొని అటుకులు వేసేసుకుని, ఇది పెద్దగా ఎక్కువేమీ ఉడకాల్సిన పని లేదండి. జస్ట్ ఊరికినే మెత్తపడిపోతాయి. ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోద్ది. నానిపోతాయి కాబట్టి ఇప్పుడు ఇందులో కొంచెం సరిపడా చూసుకొని పంచదార వేసుకోవాలండి. కొద్దిగా ఇలాచీ పౌడర్, ఒక 2 నిమిషాలు ఉడికించేసి, ఇది మనకు చూడడానికి కొద్దిగా కొంచెం కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది కాబట్టి జస్ట్ ఒక పించ్ అంతా పసుపు వేస్తున్నాం. అసలు పడినట్టు ఫుడ్ కలర్ వాడకూడదు కాబట్టి కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది, మనకు బాగుంటుంది చూడడానికి. ఇప్పుడు చూడడానికి మాత్రమే ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 2 నిమిషాలు దించి పక్కన పెట్టేసుకుంటే మనకు గట్టిగా అయిపోద్ది. మనం అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టేసుకోవచ్చు తినేటప్పటికి. ఓకే అండి, అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని అయితే మనం స్టవ్ ఆన్ చేసేసుకొని
డిష్ అవుట్ చేసేసుకుందాం. సర్వింగ్ బౌల్లో తీసుకొని ఓకే ఫ్రెండ్స్, నేను ఇది డిష్ అవుట్ అయితే చేసేసుకున్నానండి. ఇప్పుడు మనం జీడిపప్పు కిస్మిస్తో గార్నిష్ చేసుకుందాం దీన్ని. ఫైనల్గా అయితే ఈజీగా 5 నిమిషాల్లో చక్కగా మనకు అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా నేను ఎలా చేశానో. ఇది ప్రతి అకేషన్లోనూ మనం పెట్టుకోవచ్చండి చక్కగా, ఎక్కువ హైరాణ పడే పని లేకుండా. లేదు పిల్లలకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఏదైనా స్వీట్ కావాలి అనుకున్నప్పుడైనా, అడిగినప్పుడైనా సరే చక్కగా అయితే చేసి పెట్టేయచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నేను అటుకుల పాయసం చేసిన విధానం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. నా వీడియోని అయితే షేర్ చేయండి. నా ఛానల్ అయితే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. మాలాగా కొత్త ఛానల్ పెట్టిన వాళ్ళని కూడా కొద్దిగా మీరు సపోర్ట్ చేస్తేనే కదా ఫ్రెండ్స్ మాకు కూడా మోటివేషన్ అనేది ఉంటుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మనకు అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయిందండి. కమ్మగా అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవడానికి. చూశారు కదా నేను ఎలా చేశాను అనేది. నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. నా వీడియోని షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరున్నా సరే తప్పకుండా నా వీడియోని అయితే, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ జ్యోతి వేముల.